నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ డాటా. ఓకే, సో డాటా అంటే ఏంటి, నెక్స్ట్ డాటాకు ఉండే మెజర్మెంట్స్ ఏంటో చూద్దాం. సో డాటా అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం డాటా అంటాం, లేదా సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని డాటా అంటాం. సో డాటాది పిక్చర్ రూపంలో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ అది టెక్స్ట్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, సో ఏదైనా కానీ. ఓకే, సో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనము డాటా అంటాం. సో ఈ డాటాకి కూడా మనకి మెజర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బిట్, బైట్, కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్, టెరాబైట్, ఇంకా చాలా ఉంటాయి. సో రెగ్యులర్గా మనము వింటూ ఉండేటివి ఇవి. సో బిట్, బైట్, కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్, టెరాబైట్. కిలోబైట్ అంటే కేబీ, మెగాబైట్ అంటే ఎంబీ, జిగాబైట్ అంటే జీబీ, టెరాబైట్ అంటే టీబీ. మనము రెగ్యులర్గా మనకు 1.5 జీబీ, 2 జీబీ డాటా అంటే ఇక్కడ ఈ మెజర్మెంట్లో మనకి ఇప్పుడు ఏమొస్తుంది, జీబీ డాటా మనము రెగ్యులర్‌గా వాడుతున్నాం. సో, ఎన్ని కేబీలు అవుతే ఒక ఎంబీ అవుతది, ఎన్ని ఎంబీస్ అవుతే జీబీ అవుతది, ఎన్ని జీబీస్ అవుతే ఒక టీబీ అవుతదనేది మనకు తెలిసుండాలి. సో, జనరల్‌గా బిట్ అంటే డాటా 0-1 దీంట్లో స్టోర్ అవుతే అది ఒక బిట్ అంటాం. మనకి 8 బిట్స్ అవుతే ఒక బైట్ అవుతది. 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అవుతది. నెక్స్ట్ ఒక కిలోబైట్ అవ్వాలి అంటే 1024 బైట్స్ అవ్వాలి. 1024 బైట్స్ అవుతేనే మనకి ఒక కేబీ అవుతది, కిలోబైట్. ఒకవేళ 1 ఎంబీ అవ్వాలి అంటే 1 ఎంబీ కావాలంటే మనకి 1024 కేబీస్ కావాలి. నెక్స్ట్ 1 జీబీ అవ్వాలంటే 1024 ఎంబీ కావాలి. మెగా బైట్స్ కావాలి. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ 1 టీబీ అవ్వాలి అంటే మనకి 1024 జీబీస్ కావాలి. సో, ఇవి డాటాకుండే మెజర్మెంట్స్ అన్నట్టు. నెక్స్ట్ సింపుల్ మీకు రెగ్యులర్ లైఫ్‌లో వినుంటారు. కేబీ, కిలోబైట్, మెగాబైట్, జిగాబైట్, టెరాబైట్. కేబీ, ఎంబీ, జీబీ, టీబీ. ఓకే, మనం ర్యామ్ కెపాసిటీలో వింటాం. ఏంటి 4 జీబీ ర్యామ్. ఓకే, నెక్స్ట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. సో, అవే మనకి జీబీ అంటే ఏంటి, జిగాబైట్స్ అని అర్థం. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీపీయూ. ఓకే, సీపీయూ అంటే ఏంటి, సీపీయూలో ఏమేం పార్ట్స్ ఉంటాయి. సీపీయూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అర్థం. దీంట్లో మనకుండే పార్ట్స్ ఏంటి అంటే ఎస్ఎంపీఎస్, మదర్ బోర్డ్, ర్యామ్, ఓకే, ర్యామ్ స్లాట్స్, ర్యామ్, ప్రాసెసర్, సీఎంఓఎస్ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్స్, డాటా కేబుల్స్, రోమ్ అండ్ హార్డ్ డిస్క్. సో, ఎస్ఎంపీఎస్ ఏంటి? ఎస్ఎంపీఎస్ అంటే ఏంటి? దాని యూజ్ ఏంటి అంటే ఒక సీపీయూకి పవర్ అనేది ఎస్ఎంపీఎస్‌లోకొస్తది. స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఎలక్ట్రిసిటీ అనేది సీపీయూలో ఎస్ఎంపీఎస్ అనే పార్ట్‌కొస్తది. నెక్స్ట్ మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ అంటే ఏంటంటే ప్రతి ఎలక్ట్రికల్ డివైస్‌లో గ్రీన్ కలర్‌లో ఉంటది. దాన్ని మనం మదర్ బోర్డ్ అంటాం. ఓకే. నెక్స్ట్ ర్యామ్ స్లాట్స్. మనము ర్యామ్‌ని ఎక్కడైతే ఇన్సర్ట్ చేస్తామో ఆ ప్లేస్‌ని ర్యామ్ స్లాట్ అంటాం. జనరల్‌గా అయితే మనము ఆహ్, సిమ్ కార్డ్‌ని ఇన్సర్ట్ చేసే ప్లేస్‌ని ఏమంటాం? సిమ్ స్లాట్. స్లాట్ అంటే ఒక ప్లేస్ అని అర్థం. మీకు ఎస్ఎంపీఎస్, మదర్ బోర్డ్ ఇవి చూయిస్తాను మనకి. ఇప్పుడు గూగుల్‌లోకెళ్ళినా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. 1 సెకండ్. ఓకే. రైట్. సో, ఏం కావాలి మనకిప్పుడు ఎస్ఎంపీఎస్. ఎస్ఎంపీఎస్ ఇన్ సిపియు. ఎంటర్. సో, దీన్ని మనం ఏమంటామంటే ఎస్ఎంపీఎస్ అంటాం. స్విచ్ మోడ్ పవర్ సప్లై. మీరు ఇక్కడ కనబడుతుందా? ఈ ప్లేస్‌లో మనం ఏం చేస్తాము అంటే పవర్ సాకెట్‌ని ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటది. ఇది మనకి ఎస్ఎంపీఎస్. ఎస్ఎంపీఎస్ అంటే ఏంటి ఫుల్ నేమ్? స్విచ్ మోడ్ పవర్ సప్లై. నెక్స్ట్ వన్ ఏంటి? మదర్ బోర్డ్. ఇందాక చెప్పాను కదా! ఎలా ఉంటదో చూపిస్తాను మీకు మదర్ బోర్డ్ గూడా. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మదర్ బోర్డ్ చూద్దాం. మదర్ బోర్డ్. రైట్. సో, ఇది మదర్ బోర్డ్. ఇక్కడ గ్రీన్ కలర్ కనబడుతుందిగా మీకు. ప్రతి ఎలక్ట్రికల్ డివైస్‌లో ఈ మదర్ బోర్డ్ ఉంటది. ఏంటి మనకి
మొబైల్ ఫోన్‌లో ఉంటది. టీవీ రిమోట్‌లో ఉంటది. ప్రతి ఎలక్ట్రికల్ డివైస్‌లో మదర్ బోర్డ్ అనేది ఉంటది. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ర్యామ్ స్లాట్స్ అన్నాం గదా! ర్యామ్ స్లాట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. ఆహ్, ఇక్కడ మనకి చిన్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు ఈ ప్లేస్‌లో మనం డిస్క్ పెట్టేవాళ్ళం. అవునా? సో, ఈ ప్లేస్ ఇక్కడ కనబడుతున్న వీటిని మనం ఏమంటామంటే ర్యామ్ స్లాట్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ ర్యామ్ ఎలా ఉంటది? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ర్యామ్. సో, ర్యామ్ ఎలా ఉంటది అంటే ర్యామ్ ఇన్ కంప్యూటర్. ఓకే. వీటిని మనం ర్యామ్స్ అంటాం. ఓకే. ర్యామ్ అంటే ఏంటి? రాండమ్ యాక్సెసింగ్ మెమరీ. ఈ ర్యామ్స్ ఏం చేస్తాయంటే డాటాని సేవ్ చేయనంత వరకు ఈ ర్యామ్‌లోనే స్టోర్ అవుతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక వీడియో గేమ్ అంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నామనుకోండి. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు గాని, ఫోటో ఎడిటింగ్ చేసేటప్పుడు గాని, మనం ఏం చేస్తామంటే దాన్ని ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి తీసుకెళ్తాం. అంటే ఏంటి? ఒక ఫోటో ఎడిట్ చేయాలంటే మనకేం కావాలి? ఫోటో ఎడిటర్ గాని, వీడియో కైన్ మాస్టర్ గాని కావాలి. మనం ఏం చేస్తాం? జనరల్‌గా మన ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఉన్న డాటాని, వీడియోని గాని, టెక్స్ట్‌ని గాని ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ తీసుకొచ్చి ఆ ప్లేస్‌లో ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక మనం 1 అవర్, 2 అవర్స్ ఎడిటింగ్ చేసిన తర్వాత, సేవ్ చేసిన తర్వాత అప్పుడు ఆ వీడియో గాని, ఆ ఫోటో గాని ఇంటర్నల్ స్టోరేజ్‌లోకెళ్తది. కానీ ఆ ఇంటర్నల్ స్టోరేజ్‌కి ఎళ్ళకంటే ముందు ఎక్కడ ఏ ప్లేస్‌లో ఉంటది అంటే ఆ ప్లేసే ర్యామ్. అంటే డాటాని సేవ్ చేయనంత వరకు ఎక్కడ స్టోర్ అవుతదంటే ఈ ర్యామ్‌లోనే స్టోర్ అవుతది. ఒక ఫోటోని గాని, ఒక వీడియోని గాని ఎడిట్ చేసి అది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే అది మన ఫోను యొక్క ఇంటర్నల్ స్టోరేజ్‌లోకెళ్ళి సేవ్ అవుతది. కానీ ఆ ఇంటర్నల్ స్టోరేజ్‌లో సేవ్ అవ్వకంటే ముందు ఎక్కడ ఉంటదంటే ఆ ఫోటో గాని, ఆ వీడియో గాని ఈ ర్యామ్‌లోనే స్టోర్ అవుతా ఉంటది. సో, ర్యామ్ అనేది రాండమ్ యాక్సెసింగ్ మెమరీ. ఇది ఒక టెంపరరీ స్టోరేజ్ డివైస్. నెక్స్ట్ ప్రాసెసర్. సో, ప్రాసెసర్ ఎలా ఉంటది? ఓకే. ప్రాసెసర్ యొక్క యూజ్ ఏంటి? చూద్దాం. ఫస్ట్ ప్రాసెసర్ చూద్దాం ఒకసారి. సో, వీటినే మనం ప్రాసెసర్‌లంటాం. సిస్టమ్ యొక్క కంప్లీట్ స్పీడ్ మొత్తం ఈ ప్రాసెసర్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. అర్థమవుతుందా? సో, ఇదే చూడండి క్లియర్‌గా ఉంటదింకా. చాలా చిన్నగుంటది. ఇదే మెయిన్ సిస్టమ్ యొక్క స్పీడ్‌ని డిసైడ్ చేసేదే ప్రాసెసర్. ప్రాసెసర్ ఏం చేస్తది అంటే, మనం సిస్టమ్‌కి ఒక వర్క్ చెప్పిన తర్వాత ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? నేను కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. లేదా ఆల్ట్ F4 ప్రెస్ చేసిన తర్వాత సిస్టమ్ షట్ డౌన్ అవ్వాలి. ఓకే. నేను ఆల్ట్ F4 ప్రెస్ చేసిన తర్వాత సిస్టమ్ షట్ డౌన్ అవ్వాలి అనేది నా ఇన్‌స్ట్రక్షన్. నా ఇన్‌స్ట్రక్షన్‌ని ఫస్ట్ గ్రహించేది ఎవరు అంటే ప్రాసెసరే. సో, ఏం ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది? దానికి మనమే రెస్పాన్స్ అవ్వాలి. ఎవరు రెస్పాండ్ అవ్వాలనేది ప్రాసెసరే డిసైడ్ చేస్తది. సిస్టమ్ యొక్క వర్కింగ్ స్పీడ్ అనేది కంప్లీట్‌గా ప్రాసెసర్ పైన డిపెండ్ అవుతది. మనం ఇచ్చిన ఇన్‌పుట్స్, మనం ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటివి? వాటిని ఏం చేయాలనేది కంప్లీట్ ప్రాసెసరే డిసైడ్ చేస్తది. నెక్స్ట్ ఈ ప్రాసెసర్‌లో మనం వింటున్నవి రైజన్ అని, ఇంటెల్ అని, ఐ5 అని, ఐ3 అని, ఐ7 అని, ఐ9 అని ఓకే. ఇవన్నీ ప్రాసెసర్‌ల యొక్క నేమ్స్. ప్రాసెసర్స్ అనేవి ఏం చేస్తాయంటే సిస్టమ్ యొక్క స్పీడ్‌ని డిసైడ్ చేస్తవి. మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? వాటిని మనం అనలైజ్ చేసి మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఇచ్చేదే మెయిన్ థింగ్ ప్రాసెసరే. నెక్స్ట్ సీఎంఓఎస్ బ్యాటరీ. ఈ సీఎంఓఎస్ బ్యాటరీ కూడా సీపీయూలో ఉంటవి. దాని యొక్క యూజ్ ఏంటి? ఓకే. సీఎంఓఎస్. ఓకే. కనబడుతుందా? సో, ఇది సీఎంఓఎస్ బ్యాటరీ. ఇది ప్రతి ఒక్క మదర్ బోర్డ్‌లో ప్రతి ఒక్క సీపీయూలో మదర్ బోర్డ్ దగ్గర ఉంటది. ఈ సీఎంఓఎస్ బ్యాటరీ ఏం చేస్తుందంటే, మదర్ బోర్డ్ ప్రాపర్‌గా వర్క్ అవ్వడానికి, బూట్ అవ్వడానికి మనకి ఈ సీఎంఓఎస్ బ్యాటరీ అనేది యూజ్ అవుతది. నెక్స్ట్ దాని తర్వాత కూలింగ్ ఫ్యాన్స్. సో, కూలింగ్ ఫ్యాన్స్ ఎందుకంటే, ఇక్కడ చూడండి దేనికోసం మెయిన్‌గా కూలింగ్ ఫ్యాన్స్ దేనికోసం అంటే, మన సిస్టమ్ ఆన్ అయిన తర్వాత 24/7 వర్కింగ్‌లో ఉండేది ప్రాసెసరే. జనరల్‌గా అబ్జర్వ్ చేయండి. ఏటీఎం సెంటర్‌లో పర్సన్స్ లేకపోయినా కూడా ఏసీ ఆన్ అవుతది. ఏసీ ఎందుకు అంటే ఏటీఎం సెంటర్ ఆన్‌లో ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రాసెసర్ వర్కింగ్‌లో ఉంది అని అర్థం. ఇది 24/7 వర్క్ అవుతూ ఉంటది. ఈ ప్రాసెసర్ హీట్ ఎక్కకుండా ఉండడం కోసం ప్రతి క్యాబిన్‌లో, ప్రతి సీపీయూలో కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి.
ఇన్ సిపియు, కూలింగ్ ఫ్యాన్స్ ఇన్ సిపియు. చూడండి ఇవే ఎప్పుడైనా చూడండి కూలింగ్ ఫ్యాన్ పని చేయని సిపియు ఎప్పుడు ఆన్ అవ్వదు. మీరు సిపియు ఆన్ చేసిన వెంటనే మీకు ఒక సౌండ్ వస్తుంది, అదే ఈ ఫ్యాన్ సౌండ్. ఈ ఫ్యాన్ ఏం చేస్తుందంటే మనకి ఇందాక ఏదైతే ఏంటి మనకి అది ప్రాసెసర్, ఓకే, ప్రాసెసర్ ఉంది కదా, ప్రాసెసర్ యొక్క హీట్ని ఈ కూలింగ్ ఫ్యాన్సే రిమూవ్ చేస్తవి. నెక్స్ట్ డాటా కేబుల్స్, ఓకే. డాటా కేబుల్స్ అంటే ఇప్పుడు ఈ కూలింగ్ ఫ్యాన్స్కి ఒక కేబుల్ ఉంది చూడండి. ఇట్లా ప్రతి ఒక్క డివైజెస్కి మనము కనెక్షన్ ఇవ్వాలి అంటే మనకి ఏం కావాలి అంటే డాటా కేబుల్స్. మనము కేబుల్స్ అనకుండా డాటా కేబుల్స్ అంటాం, ఓకే. నెక్స్ట్ దాని తర్వాత రోమ్, ఓకే. రోమ్ అనేది రీడ్ ఓన్లీ మెమొరీ, మనము అది జస్ట్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే ఏంటి అంటే ఒక సిపియులో కానీ ఒక కంప్యూటర్లో కానీ పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ని మనం ఏమంటామంటే హార్డ్ డిస్క్ అంటాం. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, వీటినే మనం హార్డ్ డిస్క్ అంటాం, ఓకే. ఇవి ఏంటి అంటే సిపియులో మెయిన్ స్టోరేజ్ పార్ట్. మన ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఎలానో కంప్యూటర్లో ఈ హార్డ్ డిస్క్ అలా. నెక్స్ట్ ఇంకా కొత్తగా చాలా వచ్చాయి, ఎస్ఎస్డి అని, ఓకే. ఇప్పుడు మనం ఎస్డిడి వాడుతున్నాం. ఈ వీటిని మనం హార్డ్ డిస్క్ అంటాం, ఓకే. ఈ హార్డ్ డిస్క్ లేకుండా డాటా ఎక్కడ స్టోర్ చేసుకోలేము మన ఫోన్ సిస్టంలో అయితే. మీరు హార్డ్ డిస్క్ తీసేసారంటే ఇంకా సిస్టమ్ ఆన్ అవ్వదు. డాటాని స్టోర్ చేసుకునే డివైస్ మనకు సిపియులో ఏంటి అంటే హార్డ్ డిస్క్. సో ఇవి మొత్తం మనకి ఈ సిపియులో ఉండే పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఓకే. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదా కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం ఏమనొచ్చు అంటే సాఫ్ట్వేర్ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఓకే, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, వీటినే మనము సాఫ్ట్వేర్ అంటాం. ఇందులో 3 టైప్స్ ఉంటాయి: సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ యుటిలిటీ సాఫ్ట్వేర్స్. ఓకే, గుర్తుపెట్టుకొని మన ఫోన్‌లో కెమెరా బటన్ పైన క్లిక్ చేసినప్పుడు కెమెరానే ఓపెన్ అవుతది. వీడియో పైన క్లిక్ చేసినప్పుడు వీడియోనే ఓపెన్ అవుతది. ఓకే. నెక్స్ట్ డిలీట్ చేసినప్పుడు డిలీట్ అవుతది. ఓకే. నెక్స్ట్ లాక్ పైన క్లిక్ చేస్తే లాక్ అవుతది. పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అన్‌లాక్ అవుతది. ఇదంతా ఫోన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఫోన్‌లో ప్రతి ఒక్క ఆప్షన్ ఎలా వర్క్ అవ్వాలనేది ప్రోగ్రామ్ రాసిన తర్వాత అన్ని రకాల ప్రోగ్రామ్స్‌ని సెట్టింగ్స్ కోసం, కెమెరా కోసం, కాంటాక్ట్స్ కోసం, పిక్చర్స్ కోసం, సౌండ్ కోసం, వీటన్నిటికి అవి ఎలా వర్క్ అవ్వాలి అనేది ప్రోగ్రామ్ రాస్తేనే అవి అలా వర్క్ అవుతాయి. అలా చాలా రకాల ప్రోగ్రామ్స్. కెమెరాకి ఒక ప్రోగ్రామ్, ఓకే. నెక్స్ట్ సెట్టింగ్స్‌కి ఒక ప్రోగ్రామ్. వాట్సాప్ ఎలా వర్క్ అవ్వాలో దానికొక ప్రోగ్రామ్. నెక్స్ట్ దాంతో పాటు కెమెరా క్లిక్ చేసినప్పుడు పిక్చర్‌ని క్యాప్చర్ చేయాలి అనేది ఒక ప్రోగ్రామ్. కాలింగ్ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్సన్ కనెక్ట్ అవ్వాలి ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్నీ కలిసి రెడీ అయినదే మనం సాఫ్ట్‌వేర్ అంటాం. అందులో 3 టైప్స్ ఉంటాయి: సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అప్లికేషన్ సాఫ్ట్‌వేర్, యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ అంటాం. ఇందులో సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? దాని యొక్క యూజ్ ఏంటి? జనరల్‌గా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క కంప్యూటర్ గాని, ప్రతి ఒక్క మొబైల్ ఒకలాగానే పనిచేయవు. ఒక్కొక్క మొబైల్, ఒక్కొక్క కంప్యూటర్, ఒక్కొక్క ల్యాప్‌టాప్ ఒకలా పనిచేస్తది. ఎందుకట్లా పనిచేస్తుందంటే అందులో ఉన్న సాఫ్ట్‌వేర్ అలా ఉంది అని అంటారు. అంటే ఏం చేస్తుంది? ఒక సాఫ్ట్‌వేర్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అనేది సాఫ్ట్‌వేర్ 3 టైప్స్‌లో సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తదంటే, ఒక హార్డ్‌వేర్ డివైస్ ఎలా వర్క్ అవ్వాలో డిసైడ్ చేసేదే సిస్టమ్ సాఫ్ట్‌వేర్. ఎందుకు ఎంఐ ఫోన్ ఒప్పో ఫోన్‌లా పనిచేయదు? ఎందుకు ఐఫోన్ వన్ ప్లస్ లాగా పనిచేయదు? ఎందుకు రెడ్మీ అనేది ఎల్‌జీ లాగా పనిచేయదు అంటే, ఏ ఒక ఫోన్ అనేది అందులో ఇన్‌స్టాల్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ప్రకారమే పనిచేస్తవి. అంటే ఏంటి? ఒక హార్డ్‌వేర్ డివైస్ ఎలా వర్క్ అవ్వాలి అనేది డిసైడ్ చేసేదే సిస్టమ్ సాఫ్ట్‌వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. అందులో టైప్స్ ఉన్నాయి. విండోస్ 7 ఒకలా పనిచేస్తది. విండోస్ ఎక్స్‌పీ, ఓకే. విండోస్ 10, విండోస్ 11, ఓకే. లైనక్స్, మ్యాక్, ఐఓఎస్, ఇవన్నీ ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి. చూడండి, యాపిల్ ఫోన్ ఎప్పుడైనా గూడా మనకి ఆహ్, ఎంఐ ఫోన్‌లో పనిచేయదు. ఎందుకంటే యాపిల్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసేది ఏంటి? ఐఓఎస్. నెక్స్ట్ మన ఫోన్‌లో గూడా ఇప్పుడు చూడండి, కలర్ ఓఎస్ అని, ఆక్సిజన్ అని రకరకాల ఓఎస్ నేమ్స్ వింటారు. ఇవేంటివి? ఒక మీ ఫోన్ అనేది ఎలా పనిచేయాలో డిసైడ్ చేసేటివే మనం ఏమంటాం వాటిని? సిస్టమ్ సాఫ్ట్‌వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇది కేవలం మీ ఫోన్ హార్డ్‌వేర్ డివైస్‌ని మీరు వాడుకోవడానికి రెడీ చేసేస్తది. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటే ఏంటి అంటే, ఓకే, ఈ ఏదైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నామో లేదా ఓఎస్ వాడుతున్నామో, ఆ ఓఎస్‌లో
మన అవసరాల కోసం ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకునేటి వాటినే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటాం. ఓకే. దాంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ ఉంది చూడండి. వాట్సాప్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఇవేంటివి? ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్. ఓకే. అవసరాని కోసం ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకునేటివి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సి, జావా, పైథాన్ అని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా వింటారు. ఓకే. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి మళ్ళీ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ కావాలి. ఎట్లాంటివి? డెవ్, సి ప్లస్ ప్లస్ గాని, పైథాన్ గాని ఇవన్నీ ఏంటివి? ఓకే. మన అవసరం కోసం ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకునే సాఫ్ట్‌వేర్స్ కాబట్టి మనం అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటాం. నెక్స్ట్ యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్. యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ అంటే స్పెషల్ పర్పస్‌లో వాడతాము. స్పెషల్ పర్పస్‌లో వాడే సాఫ్ట్‌వేర్స్‌ని మనం యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ అంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వైరస్ అటాక్ అయిందనుకోండి సిస్టమ్ నుంచి. సిస్టమ్‌లో వైరస్ అటాక్ అయిందను. ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనము యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ కావాలి. యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్స్ గానీ, బర్నింగ్ సాఫ్ట్‌వేర్స్ గానీ, మీడియా ప్లేయర్స్ గానీ ఇవన్నీ వస్తాయి. ఒక స్పెషల్ పర్పస్‌లో వాడే సాఫ్ట్‌వేర్స్‌ని మనం ఏమంటాం? యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ అంటాం. ఓకే. ఇది కంప్లీట్ మీకు ఎంఎస్ ఆఫీస్ కంటే ముందు ఈ ఫండమెంటల్స్ తెలిసుండాలి. ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్‌వేర్‌లో మనము ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్ అనేది నేర్చుకుంటాము. సో, ఇది ఈ క్లాస్. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను.